డాక్టర్ గారు, నేను ఎంఎస్సీ చేశాను. 4 రోజుల క్రితం నా క్లాస్మేట్తో టెంప్ట్ అయ్యి సెక్స్లో పాల్గొన్నాను. ఆ ఊపులో నాకేమీ గుర్తు రాలేదు. ఫుల్గా ఎంజాయ్ చేశాను. కానీ తర్వాత చెప్పలేనంత భయం కలిగింది. నాకు కడుపు వస్తే మా పేరెంట్స్ నన్ను చంపేస్తారు. నాకు చాలా భయంగా ఉంది. నా మతి చెడింది. నా కడుపు అయితే ఇక ఎలా? ప్లీజ్ నన్ను రక్షించరు. రావచ్చు, కడుపు రావచ్చు. ఒక్కసారిగా నెల మధ్యలో అన్నం విడుదల టైంలో మరి సెక్స్లో పాల్గొంటే రావచ్చు. సెక్స్ రేపు ఒకవేళ ఇవాళ సెక్స్లో పాల్గొన్నారని వాళ్ళు రేపో ఎల్లుండి అన్నం విడుదలవుతుంది. ఈ విడుదల వీరికణాలు రేపో ఎల్లుండి విడుదలైన అన్నంతో కలిసి కూడా కడుపు రావచ్చు. అంచేత చెప్పిన రాదని చెప్పి రావడం ఒక్కసారికే కడుపు, ఒక్కసారికి వచ్చిందా? అసలు ఎంతసేపు చేయాలి? 1/2 నిమిషం చేశారు, 1/2 నిమిషంకి వచ్చేస్తున్నా అంటే వస్తుంది. కడుపు రావడానికి 1/2 నిమిషంగా 1/2 సెకండే కాదు, వీర్యం పడిందా లేదా? యోలో వీర్యం పడితే మాత్రం అన్నం విడుదల టైం అయితే ఆ వీరికణ ప్రయాణించి అన్నంతో కలిసి కడుపు వస్తుంది, డౌట్ లేదు. అంచేత ఇప్పుడు జరిగింది ఏ టైం ముఖ్యంగా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని పరీక్ష చేసే పరీక్షలో తెలిసిపోతుంది. మన రక్త పరీక్ష చేస్తే తెలుస్తుంది, లేదా యూరిన్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. దాని ప్రకారం వద్దంటే డాక్టర్ చెప్పే అబార్షన్ పిల్స్ రాసిస్తారు, అది వేసుకోండి. అంతేగాని ఇంకోటి కదా అబార్షన్ పిల్స్ వేసుకోవచ్చు. ఏముంది వెళ్ళి డాక్టర్ చెప్పండి, ఏం పర్వాలేదు. ఏ డాక్టర్ కూడా ఏంటి తప్పు చేసావు, బుద్ధి లేదా, నన్ను తిడతారని అనుకుంటారు. ఏం అవసరం లేదు, ఎవరు కావాలని చెప్తారు, మంచిగా చెప్పి డాక్టర్ అన్న వాడు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ కదా, చెప్పడం తప్పేం లేదు. నువ్వు ఎందుకు ఇలా పని చేసావు, బుద్ధి ఉండాలి నీకు, ఇంత చదువుకున్నావు, ఇది పెద్ద అనేవు అది అంటే అన్నట్టు చేయలేదు. ఎవరన్నా అంటే అనొచ్చు, జనరల్గా అనరు, అంటే అనొచ్చు. అన్నా మనం మంచి కోసమే, అది మంచి కింద తీసుకుని సరే ముందు అలా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళి జాగ్రత్త తెలుసుకోవాలి. అంతేగాని కడుపు వచ్చేసి దాచుకొని అలా భయపడద్దు. సొంత వైద్యం అసలు చేయవద్దు. ఓ డాక్టర్కి అయితే తిడుతుంది, లేదా ఆ డాక్టర్కి మా ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు, మా ఫ్యామిలీ తెలుసు, ఆ ఫ్యామిలీ చెప్పేస్తారు అంటే ఎవ్వరు చెప్పరండి, ఎవ్వరు చెప్పరు. మీరు మళ్ళీ అలా చేసి చెప్తుంటేమో చెప్పచ్చు, మీ అమ్మాయికి జాగ్రత్త చూసుకోండి, సరిగ్గా ఉండట్లేదు అని చెప్తారు. ఇంకా మరి కావాలి కదా, లేని ప్రతిసారి సమస్య ఆరోగ్యం చెడిపోయి లేనిపోయి సమస్యలు వస్తాయి, చెప్పరు తప్పేది. కానీ ఎవరు చెప్పరు, ఎవ్వరు చెప్పరు. భర్త విషయం భార్య చెప్పరు, భార్య భర్త చెప్పరు. అలాగే పిల్లల విషయం పేరెంట్స్ చెప్పరు. వీళ్ళే బాధ్యత తీసుకుంటారు. ఆ పేరెంట్స్ కంటే మించిన బాధ్యత డాక్టరే తీసుకుంటారు. అమ్మ ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా చేయకు, ఇది పద్ధతి కాదు, నీ జీవితం పాడైపోతుంది అని చెప్తారు. ఫ్రెండ్ చెప్తున్నా కదా, డాక్టర్ మాట ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ కూడా. అంటే నీకు సరైన సూచనలు ఇస్తారు, సరైన డైరెక్షన్ ఇస్తారు జీవితానికి మంచి. అంచేత మీరు ఏ మాత్రం కూడా చెప్పి డాక్టర్కి వెళ్ళి చూపించుకోండి, ఏం తప్పలేదు. ఏ డాక్టర్ కూడా మిమ్మల్ని కొరగా బాధపెట్టరు. వాళ్ళు మీ శ్రేయోభిలాషి, వెల్ విషర్, గుర్తుంచుకోండి. ఏ డాక్టర్ అయినా సరే వెల్ విషర్. మీ ఫ్యామిలీ డాక్టర్ అయినా సరే, అమ్మో మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పేస్తారేమో నా గోలైపోతానని ఏం ఫ్యామిలీ డాక్టర్ కాదు, ఎవరు తెలియదు, టెక్నాలజీ తెలియదు, మా ఫ్యామిలీ డాక్టర్ నాకేం తెలియదు చెప్పండి, ఏం పర్వాలా, ఏం చెప్పండి. అంత డాక్టర్ వాళ్ళు అంత కన్సర్న్గా వెల్ విషెస్గా ఉంటారు, గుర్తించండి. ఎవ్వరు మన స్నేహితులు కూడా ఉండరు, మన పేరెంట్స్ కూడా అలా ఉండరు, డాక్టరే ఉంటాడు అన్నట్టు. మన పేరెంట్స్ కూడా అంత వెల్ విషర్గా ఉండరు, వాళ్ళు తిడతారు. అంచేత డాక్టర్ అనే వాళ్ళని నమ్మండి, 100% నమ్మండి. నమ్మి మీకు ఏదో సరే డాక్టర్కి వెళ్ళి ఓపెన్గా చెప్పేసేయండి. వాళ్ళు మీరు సరిగ్గా మీ జీవితానికి రక్షకులు వాళ్ళే. అది ఎవరు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, మీ జీవితానికి రక్షకుడు డాక్టరే. డాక్టర్ ఇలా చెప్పండి, మనం దాని దగ్గర మందు ఇస్తా, సరిపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.